మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఇచ్చే హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మంచిర్యాల జిల్లా డిఎంహెచ్ఓ అనితతో మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్పివి టీకాను గత నెల 28వ తేదీన ఆవిష్కరించాయి. మరి దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ టీకాల పంపిణీకి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ద్వారా ఇటు టీకాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలో మహిళా దినోత్సవం సందర్భంగా నేటి నుంచి ఈ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదిలాబాదు, నిర్మల్, భైంసా, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు మంచిర్యాల జిల్లా కూడా టీకాల పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభంగా ఉంది. ఆదిలాబాద్లోని రిమ్స్తో పాటు బోత్ ఊట్నూరు ప్రధాన ఆసుపత్రుల్లో కూడా ఈ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించున్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఇటు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు సుమారు 11,000 మందికి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవ్వనున్నారు. నిర్మల్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే నిర్మల్ జిల్లాలోని నిర్మల్, బౌత్, భైంసా, ఇటు ఖానాపూర్ ముఖ్య సిహెచ్సి సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాడు. 7,000 మందికి ఈ టీకాలు పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మరి వాటికి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖలు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఈ టీకాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు డిఎంహెచ్ఓ అనిత గారు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఇటు టీకాకు సంబంధించినటువంటి ఇది ఏ ఉద్దేశంతో మీరు ప్రధాన ఉద్దేశం ఏంటి, దీనికి సంబంధించి ఏ సెంటర్లో టీకాలను పంపిణీ చేయనున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అనిత, మంచిర్యాల డిఎంహెచ్ఓ చేస్తున్నాను. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా కూడా ప్రత్యేకంగా ఆడపిల్లలకి 14 సంవత్సరాల నుండి 15 జరుగుతూ ఉన్న పిల్లలకి హ్యూమన్ పెపిల్లోమా వైరస్ అనే ఒక క్రిమి వలన వీటిలో 4 రకాలు కూడా ఉంటాయి. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉండడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మా హయ్యర్ ఆఫీసర్స్, డిహెచ్ సార్, అలాగే కమిషనర్ మేడం, హెల్త్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఈ టీకా మేయర్ గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ సెంటర్లో మీకు టీకాలు అందుబాటులో ఉంచారు, ఎక్కడెక్కడ టీకాలు వేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు? ఈరోజు ఇక్కడ ఎంసీహెచ్ పీపీ యూనిట్ అని ఉంటుంది, రొటీన్గా వ్యాక్సినేషన్ జరిగే కార్యక్రమము. ఇక్కడ అదేవిధంగా లక్సెట్టిపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు ఇనాగరేట్ చేయడం జరుగుతుంది 11 గంటలకి. అలాగే బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్, అదేవిధంగా చెన్నూరు ఏరియా హాస్పిటల్లో కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం 3 నెలల వరకు కంటిన్యూ అవుతుంది. తర్వాత రొటీన్ ఇమ్యునైజేషన్లో కలిపిన తర్వాత ప్రతి ఆరోగ్య కేంద్రంలో కూడా జరుగుతుంది. మేడం, ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఎన్ని టీకాలు వేసేందుకు మీరు గుర్తించారు, ఎన్ని టీకాలు వేసేందుకు ప్రణాళికలు రూపొందించారు? దీనికి సంబంధించి ఎట్లా మీరు ఎవరికి, మన పిల్లలకు కానీ మహిళలకు కానీ ఏ విధమైనటువంటి అవగాహన కల్పించబోతున్నారు? అవగాహన కార్యక్రమాలు జరిగినవండి. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ కూడా జరిగింది. అదర్ స్టేక్ హోల్డర్స్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, అలాగే డిడబ్ల్యూఓ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ జరిగింది. వారి ద్వారా అలాగే నా హెల్త్ స్టాఫ్ ద్వారా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా ఈ సమాచారం చేరవేయడం జరిగింది. తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. సో మనకి 8,184 మంది పిల్లలు 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు జరుగుతూ ఉన్న పిల్లలు మన మంచిర్యాల జిల్లాలో ఉన్నారు. మేడం, దీనికి సంబంధించి కొన్ని అపోహలు కూడా మహిళల్లో కొంతమంది ఉన్నాయి. మరి వారిని తొలగించేందుకు మీరు ఏ విధమైనటువంటి సూచన చేయబోతున్నారు? ఎందుకంటే దీనివల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయి, కొన్ని లేని వ్యాధులు వస్తాయని చెప్పేసి కొంతమంది అపోహ పడుతున్నారు కదా, వారికి మీరేం చెప్పదలుచు?
ఒకటండి, ఆల్రెడీ 28 ఫిబ్రవరి నాడు హెల్త్ మినిస్టర్ గారు హైదరాబాద్లో కోటి హాస్పిటల్లో ఈ లాంచింగ్ అనేది చేయడం జరిగింది. ఈ టీకా వేసిన తర్వాత అక్కడ పిల్లలందరూ కూడా బాగానే ఉన్నారు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇంజెక్షన్ ఇచ్చే ప్లేస్లో కొంచెం నొప్పి మాత్రమే ఉండొచ్చు, ఉంటే మేము పారాసిటమాల్ టాబ్లెట్స్ పిల్లలకి వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత అరగంట అబ్జర్వ్ చేసి అప్పుడు మేము పిల్లల్ని పంపిస్తామండి. మొత్తంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 8,000 పైగా ఉన్నటువంటి మా ఏదైతే ఆడపిల్లలకు సంబంధించి గర్భాశయ క్యాన్సర్ నిరోధించేందుకు ఈ ఏర్పాటు వైద్య ఆరోగ్య శాఖ తరపు నుంచి ఏర్పాటు పూర్తి చేశారని చెప్తున్నారు. మరి దాంతోపాటు ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 3 ప్రధాన ఆసుపత్రులు అయితే మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రస్తుతం MCHలో ప్రారంభించి అనంతరం లక్షడిపేట బెల్లంపల్లికి సంబంధించినటువంటి CHC సెంటర్లో కూడా ఈ వ్యాక్సిన్ వేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే గర్భాశయ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా చేపట్టిన ఈ టీకా కార్యక్రమం విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి దీన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారని చెప్పి చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, ఆదిలాబాద్.